ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. ఆగస్టు నెల నుంచి అమరావతి పనుల్లో బంపర్ జోష్ వస్తుందని గతంలోనే చెప్పాం. దానికి తగ్గట్టుగానే ఒక్కొక్కటిగా ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి భవనాలే కాదు, ప్రైవేటు సంస్థలకు అప్పగించినటువంటి భవన నిర్మాణాలపైన కూడా ఫోకస్ మొదలైంది. ఇప్పుడు మొదటి అడుగుగా అమరావతిలో ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అంటే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, దీనికి సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియ మొదలు కాబోతుంది. ఆగస్టు 13వ తేదీ ముహూర్తంగా నిర్ణయించారు. ఆగస్టు 13వ తేదీన అక్కడ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, ముఖ్యంగా బసవతారకం ఆసుపత్రి చైర్మన్గా ఉన్నటువంటి సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అమరావతిని సందర్శించారు. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు వచ్చినాయి. ఇది అమరావతిలో నిర్మించబోతున్నటువంటి బసవతారకం ఆసుపత్రికి సంబంధించిన డిజైన్. ఇది అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డుకి అతి సమీపంలో ఇచ్చినటువంటి ల్యాండ్. 21 ఎకరాల భూమిని దీనికి కేటాయించారు. ఒక 3 దశల్లో దీన్ని నిర్మించాలి. ముందుగా 100 పడకల నుంచి అవకాశం తీసుకుని ఆ తర్వాత 1000 పడకల వరకు విస్తరించే దిశగా ప్లాన్ చేయాలనుకున్నారు. ఇప్పుడు మొదటి ఫేజ్లోనే 500 పడకల ఆసుపత్రితో పాటు క్యాన్సర్ చికిత్సకు సంబంధించినటువంటి అధునాతన వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పని డిసైడ్ చేశారు. సో పనులు ప్రారంభించేటువంటి క్రమంలో అసలు అమరావతికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి అబ్జెక్షన్ రైజ్ చేసింది బాలకృష్ణ గారే. ఎందుకంటే బసవతారకం ఆసుపత్రి నిర్మాణానికి మేము సుముఖంగా ఉన్నాం, కానీ కేటాయించినటువంటి భూమిలో అక్కడ ఉన్నటువంటి హై టెన్షన్ విద్యుత్ పిల్లర్స్, అంటే వాటికి సంబంధించినటువంటి టవర్స్ వలన చాలా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. దాంతో ఒక ప్రత్యేక అధ్యయనం చేసి ఆ భూముల్లో ఉన్నటువంటి ఈ టవర్స్ అన్నింటిని కూడా తొలగించారు. సో అండర్ గ్రౌండ్ పవర్ సప్లై కింద డిసైడ్ చేశారు. ఇప్పుడు ఈ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించినటువంటి మోడల్ మొత్తంగా చూస్తే కనుక దీన్ని 3 దశల్లో చేసేదానికి మొదటి ఫేజ్ పనుల కోసం బాలకృష్ణ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. 13వ తేదీని ముహూర్తం నిర్ణయించినట్టుగా తెలిపారు. ఆయనతో పాటు ఆయన అనుచరులు ఈ పనులు పర్యవేక్షించేందుకు ముఖ్యంగా సిద్ధాంతి నాగమల్లేశ్వరరావును కూడా తీసుకెళ్లారు. భూమి పూజ పనులు ఏ విధంగా జరుగుతాయి ఏంటి అనేది ఏపీసీఆర్డీఏ కమిషనర్ ప్రవీణ్, అడిషనల్ కమిషనర్ ప్రవీణ్కి ఈ ప్రణాళిక మొత్తాన్ని కూడా వివరించారు. 13వ తేదీన పెద్ద ఎత్తున భూమి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీనికి ముఖ్యమంత్రిని ఆహ్వానించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని కూడా పిలిచేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు. సో మొత్తం మీద పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఒక టార్గెట్ పెట్టుకొని ఏడాదిన్నర లోపే బసవతారకం ఆసుపత్రికి సంబంధించినటువంటి ఫేజ్ 1 పనుల్ని ప్రారంభించే విధంగా, అంటే మనం కంప్లీట్ చేసి సర్వీసెస్ ప్రారంభించే విధంగా ప్రణాళిక ఉండాలని ఆశిస్తున్నట్టుగా బాలకృష్ణ గతంలోనే చెప్పారు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఒక ప్రణాళికతో అమరావతికి వెళ్ళారు. ఇంత పెద్ద ఆసుపత్రి నిర్మాణం ఒకేసారి సాధ్యం కాకపోయినా కానీ 3 ఫేజుల్లో దీని నిర్మాణం జరుగుతుంది. కరెక్ట్గా క్రాస్ రోడ్స్లో, అంటే ఒక అటు ఇటు రోడ్స్ జంక్షన్లో దీన్ని, ఆ జంక్షన్ ఉపయోగించుకునే విధంగా మంచి డిజైన్ రూపొందించారు. సో ఆగస్టు 13వ తేదీన ఈ పనులు మొదలవుతాయి. దీంతోపాటు అమరావతిలో మరికొన్ని ప్రైవేటు సంస్థలకు కేటాయించినటువంటి భూముల్లో కూడా ఆగస్టు నెలలో భూమి పూజలు, శంకుస్థాపనలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముందుగా బాలకృష్ణ ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి, క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించినటువంటి ప్రణాళికతో అమరావతి చేరుకోవడం, ఆయన ప్రాంతాన్ని సందర్శించడం, అక్కడ చేసినటువంటి ఏర్పాట్లకి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వడం, ప్రణాళికాబద్ధంగా నిర్మాణ ప్రక్రియ ఎలా జరుగుతుంది అనేటువంటి దానికి సంబంధించినటువంటి స్టేటస్ రిపోర్ట్ను కూడా ఏపీసీఆర్డీఏ అధికారులకి వివరించారు. కాబట్టి ఆగస్టు నెల నుంచి అమరావతి నిర్మాణాల్లో జోష్ వస్తుందని చెప్పడానికి ఇది ఒక ప్రబల సంకేతంగా భావించవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.